హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చనిపోయిన శరీరం కదలొచ్చని విన్నారా? లేదా షార్క్స్ మన అడవుల కంటే పాతవని తెలుసా? అలాగే మన నాసా ఏలియన్స్ కోసం ఒక సౌండ్ రికార్డ్ని పంపించింది. ఈరోజు మన థింక్ బిట్స్ ఛానల్లో మనం చూడబోయే 6 ఫ్యాక్ట్స్ కొన్ని షాకింగ్, అలాగే కొన్ని మరియు సైన్స్తో కూడి ఉన్నాయి. చివరిదాకా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చైనాలో టైం ట్రావెల్ ఆధారిత షోలు, సినిమాలు 2011 నుంచి నిషేధించారని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. టైం ట్రావెల్ మానవ ఫ్యాంటసీలో ఒక భాగం. చైనా గవర్నమెంట్ మాత్రం దాన్ని మానసిక గందరగోళానికి దారి చేస్తుందని భావిస్తుంది. వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే, ఈ టైం ట్రావెల్ కంటెంట్ ద్వారా ప్రజలకి తప్పుడు చరిత్ర, మతాంధ విశ్వాసాలు, ఒక అన్రియలిస్టిక్ ఫ్యాంటసీ లైఫ్ ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. దాంతో చైనాలో సైఫై లవర్స్కి ఒక చిన్న దెబ్బ పడింది. మరి మనం మాత్రం టైం ట్రావెల్ స్టోరీస్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం కదా. షార్క్స్ చెట్ల కంటే పాతవని మీకు తెలుసా? మనకు చెట్లే జీవనాధారంగా కనిపిస్తాయి, కానీ షార్క్స్ ఈ భూమిపై అడవుల కన్నా పాతవనే విషయం చాలామందికి తెలియదు. శాస్త్రవేత్తల అభిప్రాయం ఏంటంటే, షార్క్స్ అనేవి 400 మిలియన్ సంవత్సరాల క్రితమే భూమి మీద జీవం కొనసాగించాయి, కానీ చెట్లు అనేవి కేవలం 350 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయి. అంటే సముద్ర జీవరాశులు మన చెట్ల కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుండే నివసిస్తున్నాయి. షార్క్స్ అనేవి ప్రపంచంలో అత్యంత పురాతన జీవుల్లో ఒకటి. అవి ఇప్పటికీ సముద్రాల్లో పాలిస్తున్నాయి, కానీ అవి చెట్ల కన్నా పాతవని కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. మన నాసా ఏలియన్స్కి ఒక గోల్డెన్ రికార్డ్ పంపించిందన్న విషయం మీకు తెలుసా? 1977లో నాసా వాయేజర్ 1 అనే స్పేస్ ప్రోబ్ను లాంచ్ చేసింది. దీని బాహ్య భాగంలో ఒక గోల్డెన్ రికార్డ్ ఉంది. ఇది మానవజాతి గురించి, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్స్ అంటే ఏలియన్స్కి ఒక సందేశం లాంటిది. ఇందులో 55 భాషలలో హలో, భూమిపై ఉండే ప్రకృతి శబ్దాలు, బీటిల్స్ మ్యూజిక్, మానవ హృదయ స్పందన శబ్దం తదితరాలు ఉన్నాయి. ఇది బేసికల్లీ మనం ఎవరో, మన జీవిత విధానం ఎలా ఉంటుందో అనే విషయాలపై ఒక పరిచయ సందేశం. ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రోబ్ ఏవైనా ఏలియన్స్కి ఎదురైతే మనం ఉన్నామనే సంగతిని వాళ్ళకి తెలిసేలా చేసే ప్రయత్నం ఇది. దీనిని సైంటిస్టులు ఏ బాటిల్డ్ మెసేజ్ ఇన్ ద కాస్మోస్ అని పిలుస్తారు. మనం చనిపోయిన తర్వాత కూడా శరీరం కదిలే అవకాశం ఉందని మీకు తెలుసా? చనిపోయిన తర్వాత శరీరంలో మజిల్స్ కొన్ని నిమిషాల పాటు పనిచేస్తాయి. దీనినే సైంటిస్టులు పోస్ట్ మార్టం మజిల్ ట్విచ్చింగ్ అని అంటారు. మానవ శరీరం మరణించిన తర్వాత కూడా నర్వ్ ఎండ్లో ఉండే మిగిలిన ఎలక్ట్రిక్ ఇంపల్స్ వలన మజిల్స్ కదలవచ్చు. దీంతో కొన్ని సందర్భాలలో కనురెప్పలు కదలడం, వేళ్ల కదలికలు, చర్మం ఊడిపోవడం లాంటి ప్రక్రియ కనిపిస్తాయి. మార్గ్లో అంటే మార్చురీలో పనిచేసే వైద్యులు దీన్ని సాధారణంగా చూస్తారు. దీనిని వినడానికి భయంకరంగా అనిపించినా ఇది కేవలం శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ మాత్రమే. ఐఫిల్ టవర్ని 2 సార్లు అమ్మిన మోసగాడెవరో మీకు తెలుసా? అతనే విక్టర్ లెస్ట్రిక్. ఈ విక్టర్ లెస్ట్రిక్ 1925లో ఐఫిల్ టవర్ని అమ్మేశాడు. అది కూడా ఫేక్ లెటర్ మరియు నకిలీ ప్రభుత్వ అధికారిగా. అతను ఈ టవర్ మెయింటెనెన్స్ ఖర్చులు అధికమవుతున్నాయని చెప్పి దానిని కూల్చేయబోతున్నట్లు తెలిపాడు. అతని స్మార్ట్నెస్ అక్కడితో ఆగలేదు. ఆ ఫేక్ టెండర్ ప్రక్రియ ద్వారా వ్యాపారవేత్తల నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి పారిపోయాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తాను ఇదే ప్రక్రియను 2 సార్లు చేసి విజయం సాధించాడు. ఇతనిని ద మ్యాన్ హూ సోల్డ్ ద ఐఫిల్ టవర్ ట్వైస్ అని పిలుస్తారు. రంగుమారే ఐస్ క్రీమ్ గురించి మీకు తెలుసా? జెమేలియన్ అనే స్పానిష్ ఫుడ్ సైంటిస్ట్ రంగుమారే ఐస్ క్రీమ్ని కనుగొన్నారు. ఇది తినడం మొదలుపెట్టగానే పర్పుల్ నుండి పింక్ కలర్లోకి మారుతుంది. ఇది మన నోటిలో ఉన్న టెంపరేచర్ మరియు లాలాజలంలో ఉన్న pH స్థాయి వలన రంగు మారుతుంది. ఈ ఐస్ క్రీమ్ను ఫుడ్ సైన్స్లో చేసిన ఒక విజ్ఞానోపేతమైన ఆవిష్కరణగా చెబుతారు. ఇది కేవలం టెస్ట్ మాత్రమే కాదు, ఒక విజువల్ సెన్సరీ అనుభవం. ఇలాంటి ఫుడ్స్ భవిష్యత్తులో మరెన్నో రావడానికి ఇది ఒక ఇన్నోవేషన్లా దారితీస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ దగ్గర ఉన్న ఇంట్రెస్టింగ్ ఐడియాస్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మేము వాటిని కూడా వీడియోస్ రూపంలో తేవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థింక్ బిట్స్ ఛానల్.